అయితే నాదొక చిన్న క్వశ్చన్. ఇప్పుడు మీరు ఒక బస్సులో ప్రయాణిస్తూ ఉన్నారు. అయితే మీరు రెస్ట్లో ఉన్నారా, మోషన్లో ఉన్నారా? ఐపీఈ 2 మార్క్స్ క్వశ్చన్స్లో భాగంగా ఇప్పుడు మరి ఒక టాపిక్ మనం నేర్చుకోబోతున్నాము. రెస్ట్ అండ్ మోషన్. రెస్ట్ అంటే ఏంటి? ఒక ఆబ్జెక్టు తన ఉన్న పొజిషన్లోనే విత్ రెస్పెక్ట్ టు సరౌండింగ్స్ అండ్ టైంలో చేంజ్ అవ్వకుండా ఉంటే అది ఆ బాడీ రెస్ట్లో ఉన్నట్టు. అలా కాకుండా ఆ బాడీ విత్ రెస్పెక్ట్ టు టైం అండ్ ఇట్ సరౌండింగ్స్లో చేంజ్ అవుతూ ఉంటే మోషన్లో ఉన్నట్టు. అయితే నాదొక చిన్న క్వశ్చన్. ఇప్పుడు మీరు ఒక బస్సులో ప్రయాణిస్తూ ఉన్నారు. అయితే మీరు రెస్ట్లో ఉన్నారా, మోషన్లో ఉన్నారా? అంటే రెస్ట్ యొక్క డెఫినేషన్ ఏం చెప్పుకున్నాము? ఎక్కడైతే ఉన్నావో ఉన్నటువంటి పార్టికల్ లేదా ఆబ్జెక్టు అక్కడే ఉండిపోవడాన్ని రెస్ట్లో అన్నాము. అలా కాకుండా కదులుతూ ఉంటే మోషన్లో ఉంది అన్నాము కదా డెఫినేషను. అయితే మరి మీరు బస్సులో ప్రయాణిస్తున్నారు. బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు మరి మీరు కూర్చున్న సీట్లో కూర్చునే ఉన్నారు. అంటే మీరు రెస్ట్లో ఉన్నట్టా లేక మోషన్లో ఉన్నట్టా? ఎస్, అదే ఫిజిక్స్. ఎస్, మనము రెస్ట్లో ఉన్నాం విత్ రెస్పెక్ట్ టు యువర్ కో పాసెంజర్స్. అక్కడ ప్రయాణించే వ్యక్తి పర్సను రెస్ట్లో ఉన్నారు విత్ రెస్పెక్ట్ టు కో పాసెంజర్స్. ఇదే పర్సను మోషన్లో ఉన్నాడు విత్ రెస్పెక్ట్ టు సరౌండింగ్స్. అంటే ట్రావెల్ అయ్యి మనం వెళ్తూ ఉంటాం కదా, మనం వెళ్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి పోల్స్, వేరే ఇతర చెట్లు అన్నీ దాటుకుంటూ వెళ్తుంటాం కదా, అప్పుడు ఇతను మోషన్లో ఉన్నట్టు. అంటే విత్ రెస్పెక్ట్ టు సరౌండింగ్స్. అంటే ఒక్క చిన్న ఉదాహరణలో చెప్పాలి అంటే రెస్ట్ అండ్ మోషన్ ఈ రెండు కూడా రిలేటివ్ అనమాట. రిలేటివ్ మోషన్లో భాగంగా ఇవి చెబుతారు. సో వీటిని స్టెప్ బై స్టెప్ మనము ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా రాయాలో మనం చూద్దాం. రెస్ట్ అండ్ మోషన్ ఆర్ రిలేటివ్ అని అనుకున్నాం కదా, వాటిని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా రాయాలో ఒకసారి మనం చూద్దాం రండి. స్టేట్ ఆఫ్ రెస్ట్ అండ్ మోషన్ ఆర్ రిలేటివ్. ఫస్ట్ కండిషన్ ఏంటి? ఫర్ ఏ పర్సన్ ట్రావెలింగ్ ఇన్ ఏ ట్రైన్. ఒక వ్యక్తి ట్రైన్లో ట్రావెల్ అవుతూ ఉన్నారు అనుకోండి. విత్ రెస్పెక్ట్ టు కో పాసెంజర్స్ ఎట్ హీ ఈజ్ ఇన్ రెస్ట్. ట్రైన్లో వెళుతూ ఉంటే అతని కో పాసెంజర్స్ పక్కనున్న సీట్లో కూర్చుని ఉంటారు కదా, ఉన్నప్పుడు విత్ రెస్పెక్ట్ టు కో పాసెంజర్స్తో ఈయన రెస్ట్లో ఉన్నట్టే. అయితే బట్ విత్ రెస్పెక్ట్ టు ఎలక్ట్రిక్ పోల్స్ అండ్ ట్రీస్ ఆర్ ఇన్ మోషన్. బయట నుంచి మనం చూస్తూ ఉంటే ఆ ట్రీస్, ఎలక్ట్రిక్ పోల్స్ అవన్నీ కూడా కదులుతున్నట్టుగా ఉంటాయి. విత్ రెస్పెక్ట్ టు ఆ పోల్స్ అండ్ సరౌండింగ్స్తో పోల్చుకుంటే ఇతను మోషన్లో ఉన్నట్టు. ఒకే వ్యక్తి రెస్ట్లోనూ ఉన్నారు, అదేవిధంగా మోషన్లోనూ ఉన్నారు. ఇంకో కండిషన్ చూద్దామండి. ఫర్ ఏ పర్సన్ ఆన్ ద ప్లాట్ఫామ్. ఇంకో వ్యక్తి ఏంటంటే ప్లాట్ఫామ్ మీద ఉన్నారనుకోండి. ఉంటే ద ఎలక్ట్రిక్ పోల్స్, ట్రీస్ ఎక్స్ట్రా ఆర్ అపియర్స్ టు బి ఎట్ ద రెస్ట్ బట్ ద ట్రైన్ అపియర్స్ టు బి మూవింగ్. అంటే ప్లాట్ఫామ్ మీద నుంచుని ఉన్నారు, అతనికి సరౌండింగ్స్లో ఉన్నటువంటి ఎలక్ట్రిక్ పోల్స్, ట్రీస్ అన్నీ కూడా కదలకుండానే ఉంటూ ఉంటాయి. అలా కాకుండా మరి ట్రైన్ అతనితో పోల్చుకుంటే అది విత్ రెస్పెక్ట్ ఇతని రెస్ట్లో ఉన్నాడు, ట్రైన్ అనేది మూమెంట్లో ఉంది. సో అందుచేత మనము ద స్టేట్స్ ఆఫ్ రెస్ట్ అండ్ మోషన్ ఆర్ రిలేటివ్. స్టేట్ ఆఫ్ రెస్ట్ అండ్ మోషన్ ఆర్ రిలేటివ్గా చెబుతారు. అంటే విత్ రెస్పెక్ట్ మనం చూసేటువంటి సరౌండింగ్స్ని బేస్ చేసుకుని దీన్ని చెప్పడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.